వార్తలో చెప్పబడుతుంది వాక్యము. ఆన్లైన్లో వింటున్నారు, ఫేస్బుక్లో వింటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ భయంతో వణుకుతో దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం. వాక్యం వినాలి. పరమగీతం గ్రంథము 2వ అధ్యాయం 3-4 చదవాలి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురం. అతడు నన్ను ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఇది నా వాక్యము. జల్దరు వృక్షం. జల్దరు వృక్షం అనగా ఇంగ్లీష్లో యాపిల్ ట్రీ, కానీ జల్దరు వృక్షము అనగా జీవవృక్షంకు సాదృశ్యం. జీవవృక్షం అనగా యేసు ప్రభుకు సాదృశ్యం. హల్లెలూయా. మన పరమజ్ఞాని అయిన సొలొమోన్ గారు మరి ఈ పరమగీతం రాశారు. అయితే ఆయన ఏమని రాస్తున్నట్టు, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను తన నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురం. ఆయన దేవుని ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఈ పరమగీతంలో 8 అధ్యాయాలు ఉన్నవి. 8వ అధ్యాయంలో కూడా నా శ్వాస వాసన జల్దర్ పళ్ళ వాసన అంటాడు. అంటే ఎంతగా ఎత్తిపెట్టిండంటే రచయిత అంతగా వర్ణించాడు దేవుని ప్రేమను. మానవులు ఎలాగో దేవుని కొలవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రేమను వర్ణించాలి, దేవుని హత్తుకొని ఉండాలి. అలాగే మానవుని కూడా దేవుడు ఎంత ప్రేమించాడు అది ఇందులో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ షూలమ్మితి అంటే సంఘానికి గుర్తు, మరి ప్రియుడు అని అంటే యేసు ప్రభుకు గుర్తు. యెరూషలేము కుమార్తెలు అనగా నామకాది క్రైస్తవులు. ఈ ముగ్గురు ఇక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తుకు పోల్చబడిన మరి ఈ జల్దరు వృక్షము, ఈ వృక్షములు ఎన్ని వృక్షాలంటే 10 రకాల వృక్షాలు ఉన్నాయంట. ఇందులో పట్టణాలను గురించి రాశాడు, వృక్షాలను గురించి రాశాడు, పర్వతాలను గురించి రాశాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యమైనవి. యేసు ప్రభువును జల్దరు వృక్షాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో యేసు ప్రభువుని గురించి ఇలాగ సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో ఆయన డైరెక్ట్గా వచ్చేసాడు. కాబట్టి మనము సాదృశ్యంగా కానీ ఉపమాన రీతిగా కానీ మనం మాట్లాడడానికి వీల్లేదు. డైరెక్ట్గా మనము ఆయనను చూస్తున్నాం కాబట్టి క్రొత్త నిబంధనలో. కాబట్టి ఆయనను గురించి మనం ఎన్నైనా చెప్పొచ్చు. ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన ఎలాగూ సిలువ వేయబడ్డాడు, ఆయన ఎలాగూ చనిపోయాడు, ఆయన ఎలాగూ పునరుత్థానుడై లేచాడు, ఎంతమంది కనబడ్డాడు, ఇవన్నీ కూడా మనము చూడలేదు కానీ చూసినట్టే మనము మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ క్రొత్త నిబంధనలో డైరెక్ట్గా మనకు దేవుడు కనబడుతున్నాడు. ఎందుకు అనంటే, నేను వెళ్ళినా పరిశుద్ధాత్మ మీతో ఉండడానికి పంపిస్తాను. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళిపోయాడు, మనం నేర్చుకుందాం. హల్లెలూయా. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో. అడవి అనగా ఈ అరణ్యం, అరణ్యం అనగా లోకము. లోకంలో ఎన్ని వృక్షాలు ఉన్నాయి? ఎన్నో వృక్షాలు ఉన్నాయి. చెట్లు అంటే ఏంటివి, వృక్షాలు అంటే ఏంటివి, మొక్కలు అంటే ఏంటివి, తీగలు అంటే ఏంటివి, ఇవన్నీ చెట్టు జాతే. మళ్ళీ వృక్షాలు మహా ఎత్తుకు ఎదిగేటివి, వెడల్పుగా ఉండేటివి బట్ట వృక్షాలు అంటాం. ఒకటి మర్రి చెట్టు, ఒకటి రాగి చెట్టు కదా, అలాంటి బట్ట వృక్షాలు. కానీ రాగి చెట్టు కంటే మర్రి చెట్టు ఇంకా పెద్దగా ఇదవుతుంది అన్నట్టు. కానీ వాటికంటే పెద్దది ఏదో మనం చూద్దాం, మనం నేర్చుకుందాం ఇక్కడ. అయితే అరణ్యంలో, అరణ్యం అంటే లోకం, లోకంలో ఎన్ని వృక్షాలు ఉన్నా ఆ వృక్షాలన్నిటికంటే గొప్ప వృక్షం ఏది అని అంటే జల్దరు వృక్షం. జల్దరు వృక్షం ఎందుకు గొప్పది అని అంటే, అక్కడ ఏదైనా వనంలో ఆదాముకు దేవుడు ఏం చేశాడు, జీవవృక్షము మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ వృక్షమును అన్ని పళ్ళు తిని కానీ ఈ పళ్ళం మాత్రము తినొద్దన్నాడు. ఎప్పుడైతే ఆదాము హవ్వ ఇద్దరు కలిసి దేవునితో సంచారం చేస్తున్నారు. ఎందుకు సంచారం చేస్తున్నారు అని అంటే, ఆయన ఏం చేశాడు, మట్టితో ఆదాముని చేశాడు. ఆదాముని చేసి బొమ్మలాగా నిలబెట్టాడంట. కదులుతుందా? ఏది కూడా ఇదవుతలేదు. అయితే వాని దగ్గరికి వెళ్ళి వాని నాసికారంధ్రంలోకి జీవవాయువును, ఆయన్నే జీవము కాబట్టి ఆ జీవవాయువును నాసికారంధ్రంలోకి ఊదాడు. ఊదిన తర్వాత ప్రాణం గలదై ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట, ఆదాముకు పరిశుద్ధతనిచ్చాడు, తర్వాత పరిశుద్ధ వస్త్రాలు ఇచ్చాడు, మహిమ వస్త్రాలు ఇచ్చాడు. ఏ భాష మాట్లాడుతున్నాడు దేవునితో అది ఎవరికైనా తెలుసా? అరామిక్ మాట్లాడుతున్నాడా, హీబ్రూ మాట్లాడుతున్నాడా, గ్రీక్ మాట్లాడుతున్నాడా, ఏ భాష? కొంతమంది అంటారు హీబ్రూ భాష మాట్లాడాడు దేవునితోనని. కానీ దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఈయన ఇద్దరు కలిసి ఆత్మ ద్వారానే మాట్లాడుకుంటారు. అందుకని ప్రతి దినం సాయంత్రము
వారితో ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు. ఈ జల్దరి వృక్షం అయిన యేసు ప్రభుకు 7 లక్షణాలు ఉన్నవి. ఒకటి ఏంటి అని అంటే, మొట్టమొదటి హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. అందరికీ సరిపోయినవాడు. నువ్వు పొట్టిగున్నవా, నువ్వు పొడుగున్నవా, నువ్వు తెల్లగున్నవా, నల్లగున్నవా, లావుగున్నవా, సన్నగున్నవా, ఎలాగున్నావు, అగ్లీగున్నవా, అందంగున్నవా, ఎలాగున్నా కానీ ఆయన అందరికీ సరిపోయినవాడు. ప్రధాన యాజకుడు ఆయన. నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన బలులు అర్పిస్తున్నాడు. కాబట్టి ఆయన సరిపోయినవాడు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన పరదేశం నుండి వచ్చిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. బైబిల్లో ఏమంటున్నదని అంటే, షూలమ్మితి ఇలాగ వర్ణిస్తుంది, అడవి వృక్షంలో జల్దర వృక్షం ఎట్లా ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆయనలో ఉన్న ప్రత్యేకతలు 7. కాబట్టి ఆ 7 ఏంటి అని అంటే, ఇప్పటిదాకా మనం చదువుకున్నాము. ముఖ్యంగా ఆయన పాపులలో చేరని వాడు. హల్లెలూయా. ఆయన పాపులలో చేరని వాడని పాపిని దూరం కొట్టాడా? జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్యతో కాపురం ఉండేవారికి, అంటే ఆయన ఇంటికి వెళ్ళే వరకు అందరూ గునిగిండ్రు, సనిగిండ్రు, ఈయన పాపులతో స్నేహం చేస్తున్నాడని. పరిసయ్యంతో మాట్లాడే వరకు, తర్వాత మత్తయి, లేవి, సుంక గుత్తదారుల వద్దకు వెళ్ళినప్పుడు అందరు కూడా గునుగుతున్నారు. ఏమనంటే ఈయన పాపులతో స్నేహం చేస్తున్నాడు. దయ్యాలను వెలగొడితే ఈయన దయ్యాలకు అధిపతి కాబట్టి దయ్యాన్ని వెలగొడుతున్నాడని అన్ని నిందలు పడ్డాడు. నీ కొరకు నా కొరకు పాపులలో స్నేహం చేశాడు, కానీ పాపం ఆయన లోపలికి రాలేదు. కాబట్టి నువ్వు కూడా ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు స్నేహం చేస్తే అది ఎలాగుంటుంది? ఆ మంచివాడా చెడ్డవాడా, చెడ్డదా మంచిదా, వాళ్ళని చూసి మనం స్నేహం చేస్తున్నామా, లేదా నీకు కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి నువ్వు దూరం వెళ్తున్నావేమో. వారితో స్నేహం చెయ్యి, వారిని మంచి దారికి తీసుకొని రా. ఆయన పాపులలో చేరక ఆయన పరిశుద్ధుడిగా ఉండి ఆయన పరిశుద్ధత పోగొట్టుకోలేదని, ఆయనలాగా మనం ఉండాలని, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని చెప్పిన ప్రకారము మనం కూడా పరిశుద్ధులై ఉండాలని. చూడండి ఇక్కడ రెండవది, పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనం, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే, జల్దరు వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని. దేవుడు ఎందుకు వచ్చాడు అని అంటే, పడిపోయిన మానవుని లేపడానికి అని వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ పడిపోయాడు? జల్దరు వృక్షం కింద పడిపోయాడు. జల్దరు వృక్షం అంటే ఏంటి? జీవవృక్షము. జీవవృక్షం కింద ఏదేను తోటలో ఏమున్నవి? జీవవృక్షము, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము. మానవుడు ఏం తిన్నాడు? మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినవద్దన్న పండు తిని అక్కడనే పడిపోయాడు. అక్కడ మహిమ పోయింది, వస్త్రాలు పోయినవి, అన్నీ పోయినాయి, అక్కడనే పడిపోయాడు. అప్పుడు ఏమైపోయింది? ఆత్మలో చచ్చిపోయాడు. దేవుడు వచ్చి పిలిచే వరకు హోష్లో లేడు. అయితే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, అప్పుడు ఆదామా నీవు ఎక్కడని అడిగాడు. అప్పుడు నేను దిగంబరుడని భయపడి దాక్కున్నాను అంటున్నాడు. ఈయన ఎక్కడ పడిపోయాడనంటే, ప్రక్కకున్న జీవవృక్షం క్రింద పడిపోయాడు, జల్దర్ వృక్షం క్రింద పడిపోయాడు. అందుకని తండ్రి యేసు ప్రభుని క్రిందికి పంపాడు. ఎందుకంటే మానవుడు పడిపోయాడు కాబట్టి నీవే పోయి లేపాలి. ఎందుకంటే ఎవరు రాలేరు, అంత పరిశుద్ధత ఎవరికి లేదు. నీ వెళ్ళి నీవు ఆయన లేపాలి అనే వరకు ఆయన క్రిందికి వచ్చేసి ప్రసవ వేదన కలుగజేశాడట. ఎవరు చేశారు ప్రసవ వేదన? ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసవ వేదన అంటే సిలువ మరణం. మనమిచ్చాము సిలువ మరణము. దాని ద్వారా మానవుని లేపాడు. ఆదాము నుంచి ఇంతవరకు ఎంతమంది పుట్టారో వారందరి పాపములు కడిగి తండ్రితో సంధి చేసుకోవడానికి ఆయన అలాగూ మనకు మార్గం ఏర్పరిచి ఆయన వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. 8:1 చూడండి, తన ప్రియుని మీద ఆనుకొని, దేవుని మీద ఆనుకొని, ప్రియుడు అంటే దేవుడు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంన అంటే లోకంలో వచ్చున్నది ఎవతే అంటే ఎవరు? సంఘం వస్తున్నది. ఆ సంఘం ఎలాగున్నది? ఇప్పుడు కడగబడి ఉన్నది, కానీ అప్పుడు పడిపోయి ఉన్నది. పడిపోయిన దాన్ని లేపి ప్రసవ వేదన పడి, ఒక్క జనము కనడానికి ఒక్క దిన ప్రసవ వేదన సరిపోతుందా అని పౌలు గారు అడుగుతున్నాడు. కాబట్టి ప్రసవ వేదన సరిపోదు. ప్రసవ వేదన అంటే అంత నొప్పులు రావాలి, అంత దుఃఖం రావాలి, అంత బాధపడాలి. నువ్వు యేసు ప్రభు ఈ శిలువ మరణంలో ఎంత బాధపడ్డాడో అంత బాధపడాలి. ప్రతి నిత్యము అలాగ బాధపడి ప్రార్థన చేయాలి. అవును ప్రభా, నన్ను నువ్వు రక్షించడానికి ఏ కారణం లేదు, మంచిదని కాదు, పరిశుద్ధత నాలో లేదు, నీ వచ్చి నన్ను కడిగావు నీ ఉచితమైన కృప ద్వారానే. హల్లెలూయా. ఆయన మీద ఆనుకొని ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని లేపాడు, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. మళ్ళీ ఏమంటున్నా, వృక్షం క్రింద నేను నిన్ను లేపుతుని. జల్దర్ వృక్షం క్రింద నిన్ను, అక్కడనే పడ్డాడు, జీవవృక్షం క్రింద పడ్డాడు.
పడ్డప్పుడు యేసుప్రభు సిలువలో వ్రేలాడి ఆయన చనిపోయి మనలను లేపినట్టు మనం చూస్తున్నాం. దేవుడు భూమి మీద సకల వృక్షములను మొలిపించాడు, కానీ మంచి చెట్ల వృక్షాన్ని మొలిపించాడు, జీవ వృక్షాన్ని మొలిపించాడు, జల్దర వృక్షంను మొలిపించాడు, తర్వాత ద్రాక్ష చెట్టు మొలిపించాడు, అంజూరపు చెట్టు మొలిపించాడు, ఇంకా లెబానోను కదా, గంధవర్గాలు, దేవదార వృక్షాలు ఇవన్నీ మొలిపించాడు. వీటన్నిటికంటే మంచిదేది జల్దర్ వృక్షం. హల్లెలూయా. ఎందుకు జల్దర్ వృక్షం గొప్పది అని అంటే ఇంకా దాని గురించి మనము నేర్చుకుంటుంటే తెలుస్తుంటుంది. దీంట్లో ఇంత మర్మం ఉన్నదాని. ఇప్పటికే జల్దర్ వృక్షం కింద పడ్డ మానవుని లేపాడు. జల్దర్ వృక్షం కింద పడ్డ మానవుడు లేపడానికి వచ్చినవాడు పరిశుద్ధుడు. నీవు పరిశుద్ధంగా ఉంటేనే లేపబడతావు. హల్లెలూయా. 2000 సంవత్సరాల తర్వాత దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. క్రీస్తు రాకముందే పాత నిబంధనలో భక్తులు ప్రవక్తలందరూ కూడా ప్రవచనమెత్తి ఆయన గురించి ప్రవచించారు. ఏమనంటే ఆయన వచ్చి మానవుని లేపుతాడు, మానవునికి దేవునికి సంధి చేసేది ఆయన ఒక్కడే అని. జల్దర్ వృక్షం కింద నేను నిన్ను లేపితినని ఇక్కడ సొలొమోను అంట ఆత్మావేశంతో చెప్తున్నాడంట. యేసుక్రీస్తు పడిపోయిన వారిని లేపడానికి పరలోకం నుండి వచ్చాడు. ఆయన ప్రత్యేకించబడినవాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన చూపులో, మాటలో, తర్వాత నడకలో, ఆయన వస్త్రంలో, ఆయన ఉమ్మిలో, ఆయన అన్నిట్లో కూడా పరిశుద్ధత, పవిత్రత ఉంది. ఇక్కడ మత్తయి సువార్త 4:16 ఆయన ఇలాంటి మనిషి చూడండి ఒక్కసారి. జబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలి తీరంననున్న అన్యజనులు నివసించు గలిలయలు చీకటిలో కూర్చున్న వారు గొప్ప వెలుగు చూశారంటండి. హల్లెలూయా. అంటే చీకట్లోనంటే మనకు రాత్రి అయిపోయి చీకటి కాదు, పాపం చేత చీకటి కదా. నీతి సూర్యుడు చనిపోయాడు, నీతి సూర్యుడు ఎత్తబడ్డాడనంటే చీకటే ఇదంతా. కాబట్టి ఎక్కడి నుంచి చీకటి వచ్చిందని అంటే ఆదికాండం 1వ అధ్యాయంలోని చీకటి అగాధ జలముల మీద అల్లాడుతుండే. అలాంటి చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారంట. జల్దర్ వృక్షం కింద నేను నిన్ను లేపితిని. ఏదేన్ తోటలో పడిపోయిన వారిని ఆ వెలుగును చూసి లేచారు. పడిపోయిన మానవుడు ఏ వెలుగును చూస్తున్నాం? అరణ్యంలో, అడవిలో మనం ఉన్నప్పుడు ఎక్కడైనా వెలుగుంటే అక్కడికి ఏం చేస్తాము? అందరం కూడా వెళ్తాం మన ప్రాణాలు దక్కించుకోవడానికి. ఎందుకు? చీకట్లో మనకి ఏ పురుగు వస్తుందో, ఏ పాము వస్తుందో, ఏ తేలు వస్తుందో, ఏమి విష జంతువు, విష పురుగు వస్తుందో తెలియదు. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాము? వెలుగు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేసి మన ప్రాణాలు రక్షించుకుంటున్నాం. కానీ గొప్ప వెలుగు వచ్చింది కాబట్టి ఏదో మహత్కార్యం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వెలుగును చూశారు. వారందరూ కూడా రక్షణ పొందుకున్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకని అక్కడికి రాగానే అక్కడ నీ తల్లికి ప్రసవ వేదన కలిగింది. వాళ్ళందరి దగ్గరికి రాగానే వాళ్ళందరి కనాలి, ఇప్పుడు వారందరికి సువార్త ప్రకటించాలి, వారందరికి కూడా దేవుని ప్రేమ తెలియజెప్పాలి. అందుకని పేతురు ఒక్క ప్రసంగానికి 3000 మంది, ఒక్క ప్రసంగానికి 5000 మంది, ప్రతి దినము వేల మంది మారుతూ ఉన్నారు. అంటే ఎలాంటి వాక్యం చెప్పాడు, ఎంత శక్తితో వాక్యం చెప్పాడు, ఎంత ఆత్మతో వాక్యం చెప్పాడు, ఎన్ని స్వస్థతలు కలిగాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోయారు. హల్లెలూయా. ప్రకటన 1:6 చూడండి. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి యుగ యుగంలో కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. హల్లెలూయా. బైబిల్ చరిత్రలో 6 రాజ్యాలు ఉన్నాయటండి. మొదటిది బబులోన్ రాజ్యం, రెండవది మాదీయ రాజ్యం, మూడవది పారసీక, నాలుగవది గ్రీకు, ఐదవది రోమా, ఆరవది ప్రజారాజ్యం. 7 రాజ్యాలు ఉన్నాయి. ఇంకొకటి యేసుప్రభు వచ్చిన తర్వాత మన సంఘం ఎత్తబడ్డ తర్వాత ఇది చాలా అంటే చాలా మర్మము, అది పరలోక రాజ్యం. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యం భూమి మీదకి వస్తుంది. అక్కడ మనము యేసుప్రభును అసలు పెళ్లి చేసుకోవాలనంటే నీవు నేను ఎవరం కూడా సరిపోము. ఈ పవిత్రత, ఈ పరిశుద్ధత, ఈ రక్షణ, ఈ ప్రార్థన జీవితం అసలు సరిపోదు. అయితే ఆయన అనుభవించిన శ్రమలను చూస్తే ఈ లోక శ్రమలు ఏవి కూడా ఎన్నదగినవి కాదు. కాబట్టి ఆయన శ్రమలు మనం అనుభవిస్తే ఆయనకు ఒక రాజ్యంగా చేసుకుంటున్నాడట. ఈ 6 రాజ్యాలు కాదు, ఆయన రాజ్యంగా, పరలోక రాజ్యంలో ఆయన రాజ్యంగా. ఇదే ఆయన అంటున్నాడు, ఆయన రాజ్యం ఇప్పుడే వచ్చినది, నా రాజ్యం ఇప్పుడే మీ మధ్యనే ఉన్నది అంటున్నాడు. ఏది ఆయన రాజ్యం? మనమే ఆయన రాజ్యం. కాబట్టి ఆయన మనల్ని రాజ్యంగా, యాజకులుగా చేసుకున్నాడని. అయితే ఆయన మనల్ని ప్రేమించి విడిపించడానికని ఆయన వచ్చాడు. కాబట్టి మనం ఒకప్పుడు ప్రజగా లేము, ఒకప్పుడు దూరస్తులము, ఒకప్పుడు పాపంతో చీకట్లో ఉన్నవాళ్ళం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రజగా చేసుకున్నాడు, ఆయన సన్నిహితునిగా చేసుకున్నాడు. ఆయన పాప పత్రమును ఏం చేశాడు? సిలువకు కొట్టివేశాడు. ఇంకా నీకు ఏ పాపం కూడా లేదు. కాబట్టి ఏ పాపం ఉన్నా కానీ నువ్వు ప్రతిదినము ఒప్పుకో, అది అప్పుడు కడగబడుతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అందుకనే సర్పం ఏం చేస్తుందంటే
2 కొరింథీ 11:3 చూడండి. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమోనని భయపడుతూ ఉన్నాను. పరిశుద్ధ పౌలు గారు భయపడుతున్నారు. తప్పకుండా సర్పము మోసపుచ్చుతుంది, సాతానుగాడు మోసపుచ్చుతాడు అని నేను భయపడుతున్నా. నేను భయపడి ఏం చేస్తున్నానంటే నీకు పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇస్తున్నాను అంటున్నాడు. సంచకరువు అంటే అడ్వాన్స్ అంటే ఏంటి? ఈ బైబిల్ నేను కొన్నాను, ఒక 20,000 అన్నాడు అనుకో, నా దగ్గర డబ్బులు లేవు, ఒక 1,000 రూపాయలు ఏం చేస్తా, అడ్వాన్స్ ఇస్తా, ఇచ్చి ప్రక్కకు పెట్టు. ఇది ప్రక్కకు పెడితే ఇంకా వాళ్ళు ఎవరికైనా నమ్ముతారా? నా కొరకైనా ఎదురు చూస్తున్నాడు. అట్లా యేసుప్రభు భయపడి ఏం చేశాడనంటే సంచకరువుగా పరిశుద్ధాత్మను ఉంచిపోయిండు. హల్లెలూయా. ఇంకా సైతాను మనల్ని ముట్టదు. ఏ శోధనలు వచ్చినా ఆ శోధనలు జయించడానికి నీకు శక్తిని పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే ప్రతి దినము నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నిన్ను ఎందుకు సిద్ధపరుస్తున్నాడు? పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వస్తూ పోతున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎప్పుడు? ఈస్టర్ అయిపోయిన తర్వాత, యేసుప్రభు పునరుత్థానం అయిన తర్వాత 50వ దినమున పరిశుద్ధాత్ముడు దిగివచ్చి ఆయన మళ్ళీ వెళ్ళిపోలే, ఆయన భూమి మీదనే ఉన్నాడు. ఎందుకు అనంటే సంఘంను సిద్ధపరుస్తున్నాడు. ఎలాగూ సిద్ధపరుస్తున్నాడంటే వధువుగా. నువ్వు మామూలుగా రక్షణ తీసుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు కాదు. మనము పెళ్లి కూతురుగా ఉంటే ఎంత సిద్ధపడతామో అంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. అయితే నీవెంతగా తయారవుతున్నావు? ఆయన సంచకరువుగా పరిశుద్ధాత్మను ఉంచిపోయాడు. కాబట్టి మనల్ని ఇంకా సాతానుడు ముట్టడానికి వీల్లేదు. ఎందుకనంటే మనము క్రీస్తుకు ప్రధానం చేయబడ్డాము. ఇంకా పెళ్లి దగ్గర ఉంది కాబట్టి ఆ పెళ్లికి మనం సిద్ధపడుతున్నాము. ఆ సిద్ధం చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. 3వది పరమగీతము 7:8 తాళ వృక్షం నెక్కుదును అనుకుంటుని, దాని శాఖలు పట్టుకుందును అనుకుంటుని, నీ కుచములు ద్రాక్ష గెలల వలె నున్నవి, నీ శ్వాస వాసన జల్దర్ ఫల సువాసన వలె నున్నది. ఎక్కడో పరలోకంలో ఉన్న జల్దర్ వృక్షము అది ఎక్కడికి వచ్చింది? అన్న దగ్గరకు వచ్చింది. మనమే దాని దగ్గర పడిపోయాం. పడిపోతే మనల్ని లేపాడు. లేపిన తర్వాత ఎలాగ చేస్తున్నాడంటే మన శ్వాస వాసన జల్దరు సువాసన వల్ల ఉన్నదంట. ఎలాగ సువాసన వల్ల? ఇంతకుముందు మనము గుట్కాలు మింగుతున్నామా, పాన్లు మింగుతున్నామా, సారాలు తాగుతున్నామా, బూతులు మాట్లాడుతున్నామా? ఇలాంటి వాసనలు ఉండే మన దగ్గర. కానీ నా దేవుడు ఏం చేశాడు? తన రక్తంతో కడిగి మన పాపాలన్నీ తుడిచివేసి, మన పాపాలన్నీ కడిగివేసి మనలో ఏం చేశాడనంటే మన శరీరము ఫలసువాసన వస్తుంది, మన శ్వాస ఫలసువాసన వస్తుంది. పరమగీతం 7:8 రాజకుమార పుత్రిక, నీ కుచములు ద్రాక్ష గెలవలు ఉన్నది, నీ శ్వాస వాసన జల్దర ఫల సువాసన వలె ఉన్నది. అంటే రాజకుమార పుత్రిక, నీవెవరివి? రాజు అంటే తండ్రి అయిన దేవుడు, కుమార అని అంటే యేసుక్రీస్తు ప్రభు. రాజకుమార పుత్రిక అంటే సంఘము. మనం ఎవరి బిడ్డలము? నీవు నా సొత్తు, నేను నిన్ను కన్నాను, నేను నిన్ను లేపిన. కాబట్టి నీ శ్వాస వాసన, నీ ఒంటి వాసన, నీ ఇంటి వాసన నీ దగ్గరనే. నాకు ఎంత వాసన అంటే సుగంధం వల్ల ఉన్నది అని దేవుడు మెచ్చుకుంటున్నాడండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మనల్ని శుద్ధి చేసి పైకి తీశాడు. కాబట్టి జన్మ కర్మ పాపముల నుండి శుద్ధి చేశాడు మనల్ని. పుత్రిక అంటే క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ శ్వాస జల్దర ఫల సువాసన వలె ఉన్నదని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. మనమంట ఊరి బయట తుమ్మ చెట్టు ఎట్లుంటుంది? కొమ్మ వంకలుంటుంది, ముళ్ళు ఉంటుంది, తర్వాత ఎంత నల్లగా ఉంటుంది, ఎంత భయంకర. దాని దగ్గరికి ఎవరైనా వెళ్తారా? అట్లా తుమ్మ చెట్టును తీసుకొచ్చి దాన్ని నరికి దాన్ని ముక్కలు చేసి దాన్ని మందసం పెట్టగా చేశాడు. దానికి గోల్డ్ కవరింగ్ చేశాడు. గోల్డ్ అని అంటే దైవికము, రాజరికము అన్నీ మనకు పెట్టాడండి. ఆ పెట్టెనే మందసం పెట్టి, ఆ మందసం పెట్టే దగ్గర నువ్వు ప్రార్థన చేస్తాడని దిగి వస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. సభలు కూడా స్తోత్రాజేలీజా, హల్లెలూయా. అందుకనే చూడండి, మహిమ గల జీవం గల దేవుని సంఘంగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనమంతా యేసయ్య వాసన అయిపోయింది మనకు. అంతకు ముందు మన దగ్గర ఏముంది అంటే భయంకరమైన మరణం ఇక రాబోతుందంట. ఆ మరణ వాసన మనకు అంటకంటే ముందే త్వరగా మనం ఏం చేయాలి? మన జిహ్వకు నీ ద్రాక్ష గెలలు, నీ ద్రాక్ష పండ్లు, నీ జల్దర వృక్ష పండ్లు నా జిహ్వకు అతి మధురం. జిహ్వ అంటే అంగిలి. నా అంగిలి కంటే నా ప్యాలెట్కు నాకు ఎంత మధురం, టేస్టీ బర్డ్స్కి ఏమన్నానంటే అంత మధురంగా ఉన్నదో అని అంటున్నాడు ఆయన. అందుకని భయంకర మరణము ఒక దిక్కు వస్తున్నది, దేవుడు రాబోతున్నాడని మనం అంటున్నాం. అదే భయంకరమైన మరణం రాబోతుంది. కాబట్టి ఈ మరణ వాసన తగల కంటే ముందే మనం యేసయ్య దగ్గరికి వస్తే జల్దర ఫల వాసన మన దగ్గర ఉంటున్నదని. అందుకని ఇక్కడనేమో దేవుని వాక్యం సంచారం చేస్తున్నది, అక్కడనేమో మరణము సంచారం చేస్తున్నది. అందుకని ప్రకటన 20 అంటాడు, ఆఖరి వచనం, ఎవని పేరైనను జీవగ్రంథంలో వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. అందుకని గలతీ 3:27 అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ
క్రీస్తును ధరించిన వారు కారా? క్రీస్తును ధరించిన వారిలో జీవపు వాసన ఉంటుందని. 4వది పరమగీతం 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. దేవుని ప్రేమలో మనం ఉండి ఇక్కడ ఆ దాని చేత నేను మూర్ఛిల్లిపోతున్నా అంటున్నాను. అయితే నన్ను ఏం చేయాలి? నన్ను బలపరచండి. ఎట్లా బలపరచాలా? ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచండి, అంటే నన్ను లేవనెత్తండి. ద్రాక్ష పండ్లు ప్రేమకు గుర్తు. ఆ ప్రేమతో నన్ను ఆదరించండి, నన్ను బలపరచండి. జల్దరు వృక్షము ఆదరణకంట, నన్ను ఆదరించుడి. ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిన్ను పట్టుకోగానే, నీ మీదకి రాగానే ఎంతమంది నిన్ను ఆదరించిన ఆదరణ రాదు. కానీ ఆయన ఒక్కసారి తాకే వరకు మనం ఏడ్చేది మనం మానిపోతాం, మనకున్న కష్టం తీరిపోతుంది. అందుకని యోహాను సువార్త 14 పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త నేను పంపిస్తాను. అయితే ప్రేమాతిశయం చేత అంటే అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలని పౌలు గారు అంటున్నారు. కానీ మనకేమో అతిశయం ఉన్నది? గుర్రములను బట్టి అతిశయము, రథములను బట్టి అతిశయము, ఇలాంటి అతిశయాలు ఉన్నాయి. అందుకని రక్షింపబడిన తర్వాత మనకున్న ప్రేమ ఎట్లాంటిదంటే యేసయ్యను విడిచిపెట్టి మనకు రాబుద్ది కాదు. 5వది ఏంటంటే ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చుంటిని. ఏ నీడలో కూర్చున్నాం మనం? లోకంలో ఎన్నో నీడలు ఉన్నాయి కదా. పరిశుద్ధాత్మ ఆదరణ అంటే నేను చెప్పిన కదా, అంగిలికి చాలా రుచి అని. తర్వాత వృక్షం యొక్క నీడ చాలా గొప్పదంట. మనం వర్షం పడ్డా ఎండ వచ్చినా ఎక్కడ పోతాము? చెట్టు నీడకు పోతాం, లేదా ఒక బిల్డింగ్ నీడకు పోతాం. కానీ ఆ నీడలు కాదు ఇక్కడ. చెట్టు, గొడుగు, గోడ, మనిషి నీడ ఇవన్నీ ఉన్నా కానీ మనకు అవన్నీ కొద్దిసేపే ఉంటాయి. 91 దావీదు కీర్తనలు ఏమంటాడు? మహోన్నతుడి చాటున హల్లెలూయా, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎల్లప్పటికీ ఉండే నీడ అది. కాబట్టి ఆ నీడలో చూడండి ఆయన ఏమంటుండే, ఆనందభర్తనే నేను అతని నీడలో కూర్చుంటిని. 20-30 లక్షల మందికి ఏ నీడ కావాలి? ఇశ్రాయేలుకు దేవుడు ఏది పంపాడు? మేఘం స్తంభం. ఆ మేఘంలో ఏమున్నాయి? మనకు మేఘాలు వస్తే ఏమొస్తుంది? మేఘంలో నీళ్లున్నాయి. మేఘంలో నీళ్లున్నాయి కాబట్టి ఆ మేఘము చల్లగా ఉంటుంది. మనకు చల్లని గాలి, ఆ చల్లని వాతావరణం ఇచ్చే వరకు వాళ్ళ ఒళ్ళు అలవలేదు, వాళ్ళ ఒంటికి ఏ రోగం రాలేదు, వారి బట్టలు వాయలేదు, చెప్పులు దిగలేదు, కాళ్ళు వాయలేదు. 40 సంవత్సరాలు అలాగే ఉన్నదండి. హల్లెలూయా. అందుకని మనకు దేవుని నీడ కావాలని మనం కోరుకోవాలి. కాబట్టి ఇంకా లాస్ట్లో ఏమందనంటే 6వది పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. మధ్యాహ్నం నీ మందను ఎచ్చట తోలుదువో నాకు చెప్పుము, నీ నీడ నాకు కావాలని అడుగుతున్నాము. నీ మంద ఏది? 2 మందలు ఉన్నాయంటండి. ఒకటి పెద్ద మంద, ఒకటి చిన్న మంద. పెద్ద మందనేమో ఇశ్రాయేలు మంద. ఈ చిన్న మంద ఏదంటే ప్రతి సంఘం కలిసి చిన్న మంద. ఎందుకనంటే 7 ఖండాలు ఉన్నవి. ఆ 7 ఖండాలకు దేవుడు 7 మేఘాలను పంపుతాడంట. ఆఖరి దినాల్లో 7 మేఘాలను దేవుడు పంపితే ఆ మేఘాల్లో ఎవరైతే దేవుని ప్రార్థన చేస్తారో, భక్తిగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఈ మేఘాలు ఏం చేస్తాయంటే యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తాడు, మధ్యాకాశంలోనికి అప్పచెప్పేస్తాడంట. అక్కడ మధ్యాకాశంలో 7 సంవత్సరాలు విందు కాదు, న్యాయపీఠం ఉంటుందంట, సింహాసనం ఉంటుంది, అక్కడ గ్రంథాలు విప్పబడుతున్నాయి. అక్కడనే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తీర్పు తీరుస్తున్నాడంట. ఇక్కడ వాళ్ళకు ఇక్కడ శిక్ష పడుతూనే ఉంది, ఇక్కడ శ్రమలు, ఇక్కడ చాలా భయంకరమైన తెగుళ్ళు. కానీ పైన 7 సంవత్సరాలు ఏం చేస్తున్నారంటే అక్కడ ఏమైపోయింది? సింహాసనం వచ్చేసింది, జడ్జిమెంట్ సీట్ వచ్చేసింది, తర్వాత గ్రంథం వచ్చేసింది, తీర్పు వచ్చేసింది. ఆ తీర్పు ఏం తీర్పు అనంటే ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు బైబిల్ చదువుతున్నారు, అందరిని వేరు చేసేస్తారు. వేరు చేసిన తర్వాత ఎవరు పవిత్రంగా ఉన్నారు, శుద్ధ సువర్ణంగా ఎవరున్నారో వాళ్ళను ఒక ప్రక్కకు పెడతాడంట. వారితో దేవునికి పెళ్ళి. వీళ్ళందరికీ 1000 ఏండ్ల పరిపాలన. ఈ స్థలం నీకు, ఈ స్థలం నీకు, ఈ స్థలం నీకు, అవన్నీ కూడా పరిపాలించడానికి దేవుడు వాళ్ళందరినీ పంపేస్తాడంట. కాబట్టి నీ మందని ఎక్కడ మేపుతావో నాకు. మధ్యాహ్నం అంటే 1 గంట నుంచి 2 గంటల వరకు ఎలాంటి ఎండ ఉంటుంది, ఎలాంటి కష్టం ఉంటుంది. అప్పుడు మనకు తాగడానికి నీళ్లు ఉండవు, చెట్టు నీడ ఉండదు, ఏది ఉండదు. అంటే అంత భయంకరమైన శోధనలు, భయంకరమైన తెగుళ్ళు. ఆ తెగుళ్ళలో నీ మందని ఎక్కడ మేపుతావు నాకు చెప్పు, నేను అక్కడికి వస్తా, ఆ మందలో నన్ను జాయిన్ చేసుకోమని షూలమిత అంటున్నది. కాబట్టి ఇక్కడ యోహాను 5:24 లాస్ట్లో అంటాడు చూడండి, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోకి రాక, వాడు తీర్పులోనికే రాడంట, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో చెప్తున్నాను. మరణము లేదు, తీర్పు లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. అందుకని మనము ఎత్తబడే సంఘానికి మనము త్వరగా చేరుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. రహస్య రాకడనేమో మధ్యాకాశం వరకు, తర్వాత ఇది బహిరంగ రాకడ
ఆయన జకర్యా 12వ అధ్యాయము ఒలీవ కొండ మీదకి వచ్చేసి కాలు పెట్టగానే ఆ కొండ ఏమైపోతుంది, నడిమికి చీలిపోతుంది. అక్కడ లోయ ఏర్పడుతుంది. అక్కడ లోయ ఏర్పడగానే యెహోషాపాతు లోయ అయిపోతుంది. ఆ లోయ ఆఖరణ హర్మెగద్దోన్ యుద్ధం జరుగుతుంది. లక్షలు లక్షలు లక్షల మంది చచ్చిపోతారు. 2 కోసుల దూరం అంతా రక్తం పాయలై పారుతుందంట, నదిలాగా పారుతుందంట రక్తం. అందుకని జల్దర్ వృక్షం అంటే గొప్ప పేరుగాంచింది, నిన్నటి వృక్షంలా కాదు. కాబట్టి బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎందుకు? పరలోకంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అంటున్నాడు. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అని అంటే యేసుప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు, బాప్తిసం ఇచ్చే యోహాను కిందికి వచ్చినప్పుడు వాళ్ళకి తల్లి తండ్రి ఉన్నాడు, ఇల్లున్నది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. యేసుప్రభుకి ఏమీ లేదు. కాబట్టి ఆయన ఎలాగున్నాడు? అల్పుడుగా ఉన్నాడు. ఆ అల్పుడు ఆయన కంటే ఎక్కువ. చప్పట్లు. హల్లెలూయా. నతనీయేలు, బాప్తిస్మ యోహాను, దానియేలు, మోషే, దావీదు వీరంతా గొప్పవారు. కానీ వీరికంటే గొప్పవాడు మన యేసయ్య. ఇంకొకటి వటవృక్షం అని అన్నాను కదా, మర్రి చెట్టు, రాగి చెట్టు, ఈ పెద్ద చెట్లు అని అన్నాము. కానీ అది ఎక్కడ మొలుస్తుంది అక్కడ, అది ఎంత ప్రాకినా కానీ అబ్బో ఎంత పెద్దది ఎంత పెద్దది అంటున్నాం. కానీ యేసయ్య ఎలాంటి వృక్షం అని అంటే, ఒక వీధి లేదు, ఒక గ్రామం లేదు, ఒక పట్టణం లేదు, ఒక మండలం లేదు, ఒక దేశం లేదు, ఒక ఖండం లేదు. ఆయన అంతటా ప్రాకిపోయింది. కాబట్టి ఆయన అంత వృక్షం ఇంకా ఎవరు లేరు అన్నట్టు. ఆయననే జల్దర్ వృక్షం. ఆయన ఎక్కడికంటే అక్కడికి ప్రాకిపోయాడు. ప్రతి ఒక్కరు ఆకాశంలో ఫ్లైట్లో పోయిన వాళ్ళు, రాకెట్లో పోయిన వారు, ప్రతి ఒక్కరికి చేతిలో బైబిల్ ఉంటుంది. స్టీమర్లో పోయేవాళ్ళు, ఓడలో పోయేవాళ్ళు, ప్రతి ఒక్కరికి, బస్సులలో పోయేవారు, ట్రైన్లలో పోయేవారికి అందరి చేతిలో బైబిల్. ఎక్కడ చూసినా బైబిల్, ఎక్కడ చూసినా బైబిల్. ఎంత ఆపాలనుకుంటే అంత ఎక్కువ బైబిల్ ప్రచారం అయిపోతుంది, అంత ఎక్కువగా ప్రచారం అవుతుంది. యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభుని గురించి మనం సాక్ష్యం ఇస్తున్నాం. కాబట్టి ఆయననే జల్దర్ వృక్షం, ఆయననే ప్రతి దగ్గరికి కూడా ప్రాకిపోతున్నాడు. ఆయన నీడను ఉండాలి. ఆయన నీడలుంటే నేను ఆనందభరితనై, నేను ఆయన నీడను కూర్చుంటేని. హల్లెలూయా. ఆయన ఫలము నా జీవకు మధురము. కాబట్టి దాన్ని బట్టి నన్ను బలపరచుడి, దాన్ని బట్టి నన్ను ఆదరించుడి. ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలి, పరిశుద్ధాత్మ ఆదరిస్తుంది. కాబట్టి అలాగ ఆదరిస్తూ లేవనెత్తాలని మనం ప్రార్థన చేద్దాం. అలాంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలాంటి జల్దర్ వృక్షం క్రింద నీవు నేను విశ్రమించుదాం గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తుతులు స్తోత్రం. టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి, దీవించండి. వారికి ఉన్న ఇరుకు ఇబ్బందులను తొలగించండి, ఆర్థిక సమస్యలను తొలగించండి. అయ్యా, మీరిచ్చిన వాక్యం కొరకు మీకే స్తోత్రాలు, వందనాలు. జల్దర్ వృక్షము మేము నేర్చుకున్నాము, అది ఎంతో గొప్ప వృక్షం, ఎంతో పెద్ద వృక్షము, వ్యాపించే వృక్షం అంటున్నారు. ఇది ప్రపంచమంతా వ్యాపించిన వృక్షంగా మీరున్నారు తండ్రి నాయన. అయ్యా, మీ నీడలో మేము కూర్చుంటే మేము ఆనందభరితలం అవుతున్నాం. ఓటి కుండలుగా వచ్చాం తండ్రి, నిండు కుండలుగా చేసి పంపుతున్న దేవుడు, మీ ఆశీర్వాదాలు దీవెనలు అన్ని కూడా కుమ్మరించి మమ్మల్ని అభిషేకించి దీవించి పంపమని, మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని నా ప్రార్థన పరిశుద్ధులు చేసుకుని ప్రతిఫలం దయచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్.